నీతి కథ నిజమైన ధైర్యం. ఒక ఊరిలో ఒక పాత రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు ఎంతో బుద్ధిమంతుడు మరియు ధర్మపరుడు. కానీ ఆయన వయసు పెరిగిపోతుండటంతో తన తరువాత పాలన చేయబోయే యువరాజును ఎంచుకోవాలనుకున్నాడు. రాజు ఒకరోజు రాజ్యంలో ఉన్న అన్ని యువకులను కోటలోకి పిలిచి వారందరికీ ఒక ప్రకటన చేశాడు. మీ అందరికీ నేను ఒక్కొక్కరు ఒక గింజ ఇస్తాను. ఈ గింజను ఒక పొదలో నాటండి. దానికి నీళ్లు పోయండి. బాగా పెంచండి. ఏడాది తర్వాత మీలో ఎవరి మొక్క బాగా పెరుగుతుందో వారిని నా వారసుడిగా ప్రకటిస్తాను. ఈ ప్రకటన విని రాజ్యంలో ఉన్న యువకులు చాలా ఆనందంగా, ఉత్సాహంగా తాము పొందిన గింజను నాటి దాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. ధర్మస్వామి, నిజాయితీ. ఆ యువకుల్లో ధర్మస్వామి అనే ఒక మంచి మనసున్న యువకుడు కూడా ఉన్నాడు. అతను గింజను ఒక మంచి మట్టిలో నాటి దానికి రోజూ నీళ్లు పోశాడు. కానీ వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా మొక్క మొలవలేదు. అతనికి చాలా బాధేసింది. ఇదే సమయంలో మిగతా యువకులు పొదలలో అందమైన మొక్కలు, చెట్లు పెరుగుతున్నాయి. వారు గర్వంగా, ఆనందంగా రాజుకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ధర్మస్వామి మాత్రం ఖాళీ కుండతో రాజుకి వెళ్ళాల్సి వచ్చింది. సత్యానికి గెలుపు. ఒక ఏడాది తరువాత యువకులు రాజు దగ్గరికి వచ్చారు. అందరూ పొడవుగా పెరిగిన మొక్కలు, అందమైన పూలు, పండ్లు ఉన్న చెట్లను తెచ్చారు. కానీ ధర్మస్వామి మాత్రం తన చేతిలో ఖాళీ కుండనే పట్టుకొని వచ్చాడు. రాజు ప్రతి యువకుని మొక్కను పరిశీలించి చివరకు ధర్మస్వామి దగ్గరకు వచ్చాడు. ఖాళీ కుండను చూసి అందరూ నవ్వారు. రాజు సీరియస్గా చూడగా ధర్మస్వామి తలదించుకున్నాడు. ఆ తర్వాత రాజు అందరికీ ఆశ్చర్యపరిచేలా ప్రకటించాడు. ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు ధర్మస్వామిని బట్టి ఉంది. అతనే నా తర్వాత రాజు. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ప్రశ్నించారు, రాజుగారు, మేము అందమైన మొక్కలను పెంచాము. కానీ ధర్మస్వామి కుండ ఖాళీగా ఉంది. ఎలా అతనిని రారాజుగా ప్రకటిస్తారు? రాజు మాటలు. రాజు నవ్వి అన్నాడు, నేను మీకు ఇచ్చిన గింజలు అన్నీ ఉడికించిన గింజలు. వాటిని నాటిన మొక్కలు రావు. కానీ మీరు అందరూ కొత్త గింజలు నాటి అబద్ధం చెప్పారు. కానీ ధర్మస్వామి మాత్రం నిజాయితీగా ఉన్నాడు. అందుకే అతనే నిజమైన నాయకుడు. ఇందులో నీతి, నిజాయితీ, ధైర్యం, విశ్వాసం ఉన్నవాడే నిజమైన నాయకుడు అవుతాడు. కష్టకాలంలో కూడా నిజాయితీని వదలకుండా నిలబడగలిగిన వారికి విజయం లభిస్తుంది.